అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వచ్చేసి కుకింగ్ చేస్తున్నాను. ఏంటబ్బా కుకింగ్ అనుకుంటున్నారా? ఈరోజు గవ్వలు చేస్తున్నానండి. నాకెందుకో యూట్యూబ్ ఓపెన్ చేయగానే గవ్వల రెసిపీ కనబడింది. అయితే ట్రై చేద్దాము. నాకంటే స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, ఇక మీకు తెలియంది ఏముంది. స్వీట్ అంటే సౌజన్యకి పిచ్చి పిచ్చిగా ఇష్టము. అందుకే ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు గవ్వల ప్రయోగం చేశామండి. అయితే దీన్ని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తే బాగుంటుంది అండ్ హెల్తీగా ఉంటుందని ట్రై చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మంచిగా ట్రై చేయండి, బాగుంటుంది. దీని రెసిపీ వచ్చేసి చెప్పేస్తాను రండి. ఫస్ట్ నేను చిన్న కప్పు 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ పోసుకొని చక్కగా దాన్ని బాగా మసాజ్ చేసుకోవాలండి. పిండిని బాగా కొంచెం ఇట్లా ఉంటుంది కదా, మెత్తగా కాకుండా కొంచెం గట్టితనం ఉండేటట్టుగానే దాన్ని బాగా చేయండి. తర్వాత దాన్ని గవ్వల కోసం చిన్న చిన్న బాల్స్ చేయాలండి. నేనైతే ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసేసి తర్వాత చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇవేంటంటే పెద్దగా చేస్తే పెద్దగా వస్తాయండి. ఇట్లనే అన్ని చిన్న బాల్స్గా చేసుకోవాలి. నేను ఒక్కదాన్ని చేసుకున్నాను. అత్తమ్మ అయితే ఆ టైంలో ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ వెళ్ళిపోయిందన్నమాట. అండ్ ఎక్కువ పిండి చేస్తే మట్టికి 2-3 ఉంటే బాగుంటుందండి. ఒకళ్ళు బాల్స్ చేస్తూ ఇంకొకళ్ళు గవ్వలు దాని మీద ఇట్లా చేస్తూ ఉండి ఒకళ్ళు కాల్చే వాళ్ళు ఉంటే తొందరగా అయిపోతుంది. నేను కొంచెం పిండి కాబట్టి నేను ఒక్కదాన్నే తీసి చేశాను అనమాట. అండ్ నాకు వచ్చేసి గవ్వలు చేసేది లేదండి. ఇది యూట్యూబ్లోనే చూశాను. ఈ జల్లిగంట మీద ఇలా దాన్ని కొంచెం చేసేసి ఇలా మనం రౌండ్గా ఒత్తుతుంటే చక్కగా వచ్చినాయి. కొన్ని లావుగా వచ్చినాయి, కొన్ని సన్నగా వచ్చినాయి అనమాట. పర్లేదు, మనం ఇంకా ఏదో ట్రై చేశాను అనమాట, వచ్చేసినాయి. మీరు కూడా ఎవరైనా గవ్వలు రుద్దేది లేకపోతే దీంతో ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తాయండి. నాకైతే వచ్చినాయి. ఎన్నో ఒకటి పోయిందన్నమాట. మస్తు అనిపించింది. కొనే పని లేకుండా దీంతో అయిపోయింది పని అంతా. మీకైతే చూపిస్తున్నాను చూడండి, ఇలా ట్రై చేయండి. అండ్ వస్తాయో రావో అని కొంచెమే పిండి కలిపాను అన్నమాట. నేను ఎట్లా వస్తాయో ఏంటో తెలియదు, అది గవ్వలు రుద్దేది లేదు కదా. నేను ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇవైతే సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలంట. ఎందుకంటే హైలో పెడితే లోపల కుక్ అవ్వదు, గోధుమ పిండి కదండి. సిమ్లో అండ్ మీడియం సైజులో పెట్టి నాకైతే ఒక 40-50 మినిట్స్ పట్టిందండి. బాగా కుక్ అవ్వాలి. అండ్ పాకం కూడా పట్టుకోవాలండి. బెల్లంతో నేను పట్టాను. కొంతమంది పాకం లేకుండా కూడా తింటారంట. నేను గవ్వలు ఎప్పుడు తినలేదు. ఎప్పుడో ఒకసారి షాప్లో తినంగా చూసినా కానీ నేనైతే ఓన్గా చేయడం ఎప్పుడు తెలియదు అనమాట. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉండాలండి. అండ్ ఇంకా చైల్డ్ లేరు, కానీ నేను చైల్డ్ ఉంటే ఇంకా బాగా అన్ని రెసిపీస్ ప్రాక్టీస్ చేసేదాన్ని. మా అత్తమ్మ అయితే అప్పుడప్పుడు అంటూ ఉంటుంది అనమాట, ఇంకా పిల్లలు ఉంటే ఇంకెన్ని చేసి పెడుతుందో అంటది. నిజంగా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము. ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాను. వెరైటీస్ చేయాలని ఉంటుంది కానీ ఇంకా తినరనమాట. ఏం తింటారండి, పెద్దోళ్ళు కదా. చిన్నపిల్లలు అయితే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు కదా, ఇంకా మీకు తెలియదు ఏముంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ రెసిపీస్, బయట కొనుక్కొచ్చుకునే బదులు ఇంట్లోనే చేసుకుంటే బెస్ట్ కదండి. నాకైతే ఇది చాలా అంటే చాలా టైం పట్టింది. అసలు వస్తాయా ఏమన్నా పోతాయా అనుకున్నాను. ఇంకా అది ఫ్రై అయ్యేలోపు ఇటు పాకం పట్టేద్దామని చెప్పేసి కొన్ని వాటర్ పోసుకొని, నేను ఏ కప్పుతోటి పిండి తీసుకున్నానో అదే కప్పు 2 కప్స్ బెల్లం 2 కప్స్ పిండి కదా, 1 కప్ బెల్లం తీసుకున్నాను. పాకం కూడా నేను మామూలుగానే పట్టిన, అది బాగా ముదురు పాకం రావాలంట. నాకు ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదన్నమాట. నేను అందులో ఒకటి ఇట్లా సూప్ లెక్క తాగడం నాకు ఇష్టం, పాకం ఏదైనా సరే. అండ్ షుగర్ని, ఈ బెల్లాన్ని బాగా అలా తింటాను. నాకు చాలా అంటే ఇట్లా జ్యూసీగా ఉండడం ఇష్టం అండి. అండ్ నేను అట్లయితే ట్రై చేసిన, చాలా బాగా వచ్చినాయి. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒక్కలాగానే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి. నేనైతే ఫ్లేవర్ కోసం ఒక 2 యాలక్కాయలు వేసుకున్నానండి. అది బాగా మరిగించుకోవాలి, బాగా పాకం రానిచ్చేలా చేయండి. ఇంకా జ్యూసీగా తినే వాళ్ళు మాత్రం నా లెక్క ఉండే ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటాయి ఇవి అయితే గవ్వలు. నేనైతే తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేశానండి. నాకు మస్తు అనిపించింది. తినేటప్పుడు కూడా వీడియో తీశాను చూడండి. ఇది బాగా మరిగించుకోవాలి బెల్లాన్ని. అండ్ కామెంట్ అయితే చేయండి
ఇంకా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకండి. నచ్చితేనే, నచ్చకపోతే వద్దులేండి. ఇంకా గవ్వలైతే ఇలాగ అయిపోయాయి. అయిపోయినాక అన్నీ తీసేసుకున్నాను. నాకైతే ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఇంకొక వాయి కూడా వచ్చింది. ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చూపెట్టలేదండి, ఇవే చూపిస్తున్నాను. ఇవి తీసేసుకొని ఆ పాకంలో వేడి వేడి పాకంలో వేసేసుకోవడమే. ఇంతే, బెల్లం గవ్వలు రెడీ. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అండ్ కొత్త వ్యూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కుక్ చేశాను అన్నమాట. అవి వేడి వేడి పాకంలో వేసేసి లైట్గా ఇట్లా కుక్ అయ్యేలాగా చేశాను. మస్తు వచ్చినాయి. ఊరికే చెప్తున్నావేంటి, బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి, వస్తే నువ్వే తినేస్తావు కదా అని అనుకోవచ్చు. నేనే తింటానండి, ఎవరు తింటాడు. అండ్ ఇంట్లో కూడా స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తక్కువ అన్నమాట, తినరు అనమాట. మా సార్ తినరు, తక్కువ. అండ్ మా మరిది అసలే తిండు. ఇంకా మా కుర్రోడు ఉంటాడు అనమాట, పని పిల్లోడు, వాడు నేనే ఎక్కువ తింటానన్నమాట. ఇంకా వాడు రాలేదు, ఇంకా వస్తే వాడు ఫుల్గా తినేస్తాడు. ఇంకా ఒకసారి గులాబ్ జామ్ కూడా చూపిస్తానండి మన ఛానల్లో. గులాబ్ జామ్ కూడా నేను ఆ ప్యాకెట్ తెచ్చాను, కానీ అసలు చూపిద్దామంటే అసలు టైం కుదరలేదు. తప్పకుండా ఆ రెసిపీస్ కూడా చూపిస్తానండి. అండ్ మన ఛానల్లో తెలుసు కదా, కొత్త వ్యూస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో. ఇంకా ఏం కబుర్లు అయితే లేవు, రోజు మామూలుగానే నడుస్తుంది. అండ్ కొత్త సంవత్సరంలో అందరికీ శుభంగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ తింటున్నాను చూడండి. మా అత్తయ్య ఏమో పక్కన భలే మాట్లాడుతున్నావు, భలే చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా నాకు అలవాటు అయిపోయింది. నాకు ఎందుకో ఈ ఫేస్ మంచిగా అనిపిస్తుంది. కొంతమందికి నచ్చట్లేదు, మా వాళ్ళు అంటున్నారు రియల్ ఫేస్ చూపెట్టచ్చు కదా అని. నేనైతే చూపెట్టాను. నాకు ఇదే ఫేస్ బాగా అనిపిస్తుంది, నాకు ఇదే సెట్ అయింది. నా రియల్ ఫేస్ చూస్తే దడుచుకుంటారేమో, అందుకే ఇట్లనే ఉన్నాను. ఒకవేళ ఈ రోజుకైతే ఇదే వీడియో. కీప్ స్మైలింగ్. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గవ్వలు అయితే చూడండి ఎట్లా వచ్చినాయి అన్నమాట. మంచిగా జ్యూసీగా వచ్చినాయి. చూడండి ఎట్లా వచ్చినాయో. నాకే తింటుంటా ఉంటే తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితోటి బాయ్ బాయ్. సీ యూ టుమారో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.